కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నావు? ఈ ఇంట్లో ఈ చెప్పులు వాడేవాళ్ళు ఎవరున్నారు నిలబడమ్మా? ఈ చెప్పు శాంతిదన్నా. ఏంటి శాంతమ్మ చెప్పా? నిలవేణి, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయినట్టుంది కదా. మనం ఫైనల్గా మనం అనుకున్నట్టు చేయగలిగాం. దాని గురించి పక్కన పెట్టండి తారక్ సార్, ఒకసారి ఇవి చూడండి. చెప్పులు శాంతి చెప్పులు తారక్ సార్. ఏంటి శాంతి చెప్పులా? అవును, నేను ఆ రోజు చూసినట్టు నాకు బాగా గుర్తు. శాంతి ఈ చెప్పులు వేసుకుని వచ్చింది. శాంతి చెప్పులు ఇక్కడ ఉండడం ఏంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఆ రోజు రంజిత్ గారు ఏమన్నారో మీకు గుర్తుందా? శాంతి ఫోన్లో మాట్లాడుతూ ఎవరి కోసమో కంగారుగా వెళ్తుంది అని చెప్పారు. ఒకవేళ శాంతి బయటికి వెళ్తే చెప్పులు వేసుకోకుండా వెళ్ళదు కదా. తను చెప్పులు వేసుకుని వెళ్తే తన చెప్పులు ఇక్కడెందుకుంటాయి? మై గాడ్, ఇవి శాంతి చెప్పులా? ఇవి శాంతి చెప్పులే అయితే నేను చెప్పిన దానికి ఈ చెప్పులకి అస్సలు మ్యాచ్ కాదు. ఇప్పుడు ఎలా? నువ్వు చెప్పింది కరెక్టే నిలవేణి. శాంతి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకునే వెళ్తుంది కదా. ఒకవేళ కంగారులో చెప్పులు వేసుకోవడం మర్చిపోయిందంటావా? భలే వారు చిన్నయ్య గారు, ఈ కాలంలో పనివాళ్ళమైన మేమే చెప్పులు లేకుండా బయటికి వెళ్ళట్లేదు. అలాంటిది శాంతమ్మ మాత్రం చెప్పులు వదిలేసి ఎందుకు వెళ్తుంది? అది కూడా నిజమే. అలా అయితే ఈ చెప్పులు ఇక్కడెందుకున్నట్టు? మరొక విషయం గమనించారా? శాంతి చెప్పులు ఒక దగ్గర లేవు. ఇక్కడ ఒక చెప్పు ఉంటే మరొకటి అక్కడుంది. అంటే ఇవి చెల్ల చెదురుగా పడున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉంది తారక్ సార్. అవును నిలవేణి, ఎందుకో ఈ చెప్పులు పోలీసులకి ఏమైనా ఆధారంగా పనికొస్తాయేమో అనిపిస్తుంది. వీటిని పడేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే. ఒక్క నిమిషం అమ్మా. నిలవేడమ్మా, ఇదిగో ఇందులో పెట్టి ఎక్కడైనా దాచిపెట్టు.
ఈ చెప్పులు గాని పోలీసులకి ఎవిడెన్స్గా వెళ్తే నేను చెప్పిన మాటల్ని ఈ చెప్పుల్ని కంపేర్ చేస్తారు. నీలవేణి అన్నట్లు శాంతి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు ఎందుకు వేసుకు వెళ్ళలేదు అనే పాయింట్ దగ్గరే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అలా అయితే మళ్ళీ కేసు నా వైపు డైవర్ట్ అవుతుంది. అలా జరగకూడదంటే ఈ చెప్పులు పోలీసుల దాకా వెళ్ళకూడదు.